మాణిక్రావు గారి నాయకత్వం, గౌరవనీయులు మన ఎమ్మెల్యే గారు, మీ అందరి అభిమాన నాయకుడు పెద్దలు మాణిక్రావు గారు, గౌరవనీయులు ఈ నియోజకవర్గ ఇన్ఛార్జిగా అద్భుత విజయాలు సాధించి పెడుతున్న మా అన్న దేవి ప్రసాద్ గారు, గౌరవనీయులు మన DCMS చైర్మన్గా ఉన్న మిత్రులు శివకుమార్ గారు, మా నరోత్తమన్న గారు, అదేవిధంగా మా తంజీం భాయ్, నామా రవికిరణ్ గారు, షేక్ ఫరీదుద్దీన్ గారు, విజయ్ కుమార్ గారు, గుండప్పన్న గారు, మొయినుద్దీన్ గారు, బండి మోహన్ గారు, సుభాష్ గారు, ఇంకా రామ్రెడ్డి మా రంజోల్ పెద్దలు రామ్రెడ్డి అన్న గారు, మరి అక్క చెల్లెళ్ళు అన్నదమ్ముళ్ళు అందరికీ పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నా. ఎప్పుడైనా ఎలక్షన్లో ఎవరు కోటేస్తాం? అన్నం పెట్టిన వాళ్ళకు ఓటేస్తాం, మంచి పనులు చేసిన వాళ్లకు ఓటేస్తాం. మంచి పనులు చేసిన వాళ్లకు, నమ్మకం ఉన్నోళ్లకు, ఇంత అన్నం పెట్టిన వాళ్లకు, కష్టానికో సుఖానికో పండుగకో పబ్బానికో మన వెంట ఉన్నవాడికి మనం ఓటేయాలి. అవునా కాదా? నేను ఒకటి అడుగుతున్నా, మీకు కేసీఆర్ గారు మీ దయతో ముఖ్యమంత్రి అయిండ్రు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత 2000 పెన్షన్ చేస్తా అన్నాడు, గెలిచిన నెలకే 2000 చేసిండా లేదా? ఆడపిల్ల పెళ్లికి 1,00,000 రూపాయలు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా లేదా? మీ బిడ్డ కాన్పుకు పోతే 13,000 కేసీఆర్ కిట్ ఇస్తా అన్నాడు, ఇచ్చిండా లేదా? వ్యవసాయం చేసే రైతులకు ఎకరానికి 10,000 రైతు బంధు ఇస్తా అన్నాడు, ఇచ్చిండా లేదా? అదేవిధంగా మరి రైతు బీమా కానీ, సకాలంలో ఎరువులు కానీ, బాయికాడ 24 గంటల కరెంటు కేసీఆర్ గారు ఇచ్చిందా లేదా? 24 గంటల కరెంటు ఇచ్చిండా లేదా? అదేవిధంగా ఇవాళ కేసీఆర్ గారు బతుకమ్మ పండుగకు చీరలు పంపిండు, చెరువులల్లో చేపలు పోపించిండు, గొల్ల కుర్మోళ్ళకు గొర్రెలు ఇచ్చిండు, మా ఎస్సీలకు దళిత బంధు పథకం పెట్టిండు, మైనార్టీలకు రంజాన్ తోఫా, షాదీ ముబారక్, టిమ్రీ స్కూల్ పెట్టిండు. మంచినీళ్ళకు ఎంతో ఇబ్బంది ఉండే, మా రంజోల్లో, మా జైరాబాద్లో, మా పస్తాపూర్లో నీళ్ళ గోస ఉండే. కేసీఆర్ వచ్చినాక నల్లాలు పెట్టి రోజు నీళ్లు ఇచ్చిండు. మళ్ళీ ఇప్పుడు కాంగ్రెస్ వచ్చింది, మళ్ళీ 2 వచ్చింది. ఆనాడు కరెంటు బాధ లేకుండే, 24 గంటలు బాయికాడ కరెంటు ఉండే. ఇవాళ కాంగ్రెస్ వచ్చింది, సాయంత్రం 4కి పోతే పొద్దుగాల 4 దాకా మళ్ళీ కరెంటు ఉంటలేదు. ఉంటుందా? ఎరువు బస్తాలకు మరి ఇవన్నేమో కేసీఆర్ చేసిండు. అంతేందుకు ఈ రోడ్డు, గా లైటు, గా పిల్లలు నిలబడ్డ డివైడరు ఎవరు చేసింది? ఇది అన్ని కులాలకు, ముదిరాజులకు, యాదవులకు, పద్మశాలీలకు, మా ఎస్సీలకు, మా ముస్లింలకు, రెడ్డిలకు, లింగాయత్లకు, వీళ్ళు వాళ్ళని కాదు, అన్ని కులాలకు జాగలు ఇచ్చిన కమ్యూనిటీ హాళ్ళు శాంక్షన్ చేపించినాం. ఇవాళ మంచినీళ్ళు తెచ్చుకున్నాం. ఎన్నో కొన్ని మంచి కార్యక్రమాలు అయినాయి. కాంగ్రెస్ వాళ్ళు ఏమన్నారక్క, మాకు ఓటైంది, కేసీఆర్ 2,000 ఇచ్చిండు, నేను 4,000 ఇస్తా అన్నారు. పడ్డాయా? వచ్చినాయమ్మ 4,000? ఇప్పుడు సగం టైం అయిపోయింది, 26 నెలలు అయింది, 4,000 పింఛన్ వచ్చిందా? 4,000 రేవంత్ రెడ్డి అంటే కేసీఆర్ను పట్టుకొని బండ బూతులు తిడుతుండ్రు. అట్లా తిట్టచ్చునా? ఏం చేసిండు కేసీఆర్? తెలంగాణ తెచ్చిండు, రైతు బంధు తెచ్చిండు, కరెంట్ ఇచ్చిండు, కేసీఆర్ కిట్ ఇచ్చిండు, కళ్యాణ లక్ష్మి ఇచ్చిండు, ఎన్నో కొన్ని మంచి పనులు చేసిండు. రేవంత్ రెడ్డి ప్రజలు నీకు అవకాశం ఇచ్చిండ్రు, నువ్వు 4,000 ఇచ్చి నా అవ్వ కడుపు నింపు. కేసీఆర్ని తిడితే నా అవ్వ కడుపు నిండుతుందా? లేదా హరీష్ రావు మీద కేసులు పెడితే నా అవ్వ అకౌంట్లో పైసలు పడతాయా? లేదు కేటీఆర్ను తిడితే రోడ్డు మీద గుంతలు పుడతాయా? ఏ రోడ్డు చూసినా అన్ని గుంతలు అయిపోయినాయి. కాంగ్రెస్ వచ్చినాక ఒక్క రోడన్నా చక్కగా ఉన్నదా? ఇప్పుడు ఇంత డాంబరన్న వస్తున్నారా పొక్కల మీద? అంత దరిద్రం అయిపోయింది. ఆలోచించండి. నేను నిన్న తూపురాని పోయినా, ఒక పెంటక్క కలిసింది, పెంటమ్మ ఈడ కూడా ఉందా? ఎవరన్నా? ఇందాక ఆడ కూడా కలిసింది ఓ పెంటమ్మ, ఈడ కూడా ఉందా? అయితే మొన్న తూప్రాన్లో పెంటమ్మ కలిసింది. కలిస్తే నేను మాట్లాడినా, ఏం చెల్లె బాగున్నావా అంటే,
బాగున్నా సార్ నిన్న కాంగ్రెస్ వాళ్ళు వచ్చి 5,000 ఇచ్చిపోయినరు అన్నది. అయ్యో గట్ల తీసుకుంటావా పెంటావా,